సినిమా రంగం అంటేనే వేల కోట్ల వ్యాపారం. ఎంతో మంది శ్రమ, మరెంతో మంది పెట్టుబడి. కానీ ఒక్క క్లిక్ తో ఆ శ్రమనంతా సామాన్యుడి అరిచేతిలోకి తెచ్చిన పేరు ఐబొమ్మ. ఈ వెబ్సైట్ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. థియేటర్లో సినిమా విడుదలైన కొన్ని గంటలకే మొబైల్లో ప్రత్యక్షమయ్యేలా చేసి చిత్ర పరిశ్రమకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ వెబ్సైట్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఇమ్మడి రవి. ఇటీవల అతడికి బెయిల్ రావడంతో ఈ ఉత్కంఠభరితమైన కథ మళ్లీ తెరపైకి వచ్చింది. ఒక సాధారణ మధ్యతరగతి యువకుడు ప్రపంచాన్ని గడగడలాడించే సైబర్ నేరగాడిగా ఎలా మారాడు? తండ్రి చీత్కారాలు, పోలీసుల వేట, కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఇవన్నీ కలిస్తేనే ఇమ్మడి రవి జీవితం. అమీర్పేట గల్లీల నుంచి ఆన్లైన్ మాఫియా వరకు రవి ప్రయాణం హైదరాబాద్లోని అమీర్పేటలో మొదలైంది. సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్లకు నిలయమైన ఆ ప్రాంతంలో ఒక చిన్న హాస్టల్ గదిలో రవి తన కలలను మొలకెత్తించాడు. కానీ ఆ కలలు సామాన్యమైనవి కావు. 2017లో రవి అమీర్పేటలో ఉంటున్నప్పుడు ప్రహ్లాద్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అదే అతడి అక్రమ సామ్రాజ్యానికి పునాది వేసింది. ప్రహ్లాద్ అనే స్నేహితుడికి తెలియకుండానే అతని 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను రవి దొంగిలించాడు. వాటితో ఫోర్జరీ సంతకాలు చేసి ప్రహ్లాద్ పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులు సృష్టించాడు. ఇంతటితో ఆగలేదు. అంజయ్య, కాళీప్రసాద్ అనే మరో 2 స్నేహితుల గుర్తింపు కార్డులను యూజ్ చేసి నకిలీ ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు. ఈ ఫేక్ గుర్తింపులతో బ్యాంక్ ఖాతాలు తెరవడం, డొమైన్లు కొనడం రవికి అలవాటుగా మారిపోయింది. మొదట్లో హాస్పిటల్స్, సప్లయర్స్ పేరుతో కొన్ని వెబ్సైట్లు పెట్టినా అవి ఆశించిన విజయాన్ని అందించలేదు. ఆ సమయంలోనే రవికి వచ్చిన ఆలోచన ఐబొమ్మ. తెలుగు సినిమాలను ఉచితంగా అందించడం ద్వారా లక్షలాది మంది యూజర్లను సంపాదించుకోవచ్చని అతను గ్రహించాడు. ఐబొమ్మ వెబ్సైట్ ఊహించని విధంగా క్లిక్ అయింది. కేవలం గూగుల్ యాడ్స్ ద్వారానే కాదు, ఇతర మార్గాల్లో రవికి అంతులేని ఆదాయం రావటం మొదలైంది. విచారణలో పోలీసులు తేల్చిన వివరాల ప్రకారం రవి బ్యాంక్ ఖాతాలో సుమారు 13 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. ఇందులో 10 కోట్ల రూపాయలను రవి విదేశాల్లో జల్సాలకు, ఆస్తుల కొనుగోలుకు వాడేశాడు. మిగిలిన 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు రవిని పట్టుకోవడానికి వేసిన ప్లాన్ ఒక సినిమాను తలపిస్తుంది. తన అడ్రస్ దొరకకుండా జాగ్రత్త పడిన రవి టెక్నాలజీతో వెంటాడి చివరికి గతేడాది నవంబర్లో కటకటాల వెనక్కి నెట్టారు. సాధారణంగా కొడుకు అరెస్ట్ అయితే తండ్రి అండగా నిలబడతాడు. కానీ ఇక్కడ కథ వేరుగా ఉంది. రవి తండ్రి అప్పారావు మీడియా ముందు చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తన కొడుకు నేరం చేయలేదని నేను చెప్పను, వాడు తప్పు చేశాడు అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. పోలీసులకు, ప్రభుత్వానికే సవాల్ విసిరితే ఊరుకుంటారా అని ప్రశ్నించిన అప్పారావు కొడుకు సంపాదించిన కోట్ల రూపాయలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రేమ పెళ్లి చేసుకుని భార్యతో గొడవలు పడి కుటుంబానికి దూరంగా ఉంటూ ఇలాంటి పనులు చేయడం క్షమించరానివని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కన్న తండ్రి తన కొడుకు గురించి అంత బహిరంగంగా మాట్లాడడం రవి వ్యక్తిత్వాన్ని, అతను చేసిన తప్పు తీవ్రతను సమాజానికి చాటి చెప్పింది. గత కొన్నాళ్లుగా జైల్లో ఉన్న రవికి ఇటీవలే నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ చాలా కఠినమైన నిబంధనలతో కూడుకొని ఉంది. రవి తన పాస్పోర్ట్ను పోలీసులకు అప్పగించాలి. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదు. ప్రతిరోజు సిసిఎస్ పోలీసుల ముందు హాజరై సంతకం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇంటర్నెట్ వినియోగించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి. ఒక ఇంటర్నెట్ కింగ్ లా బతికిన వ్యక్తికి ఇప్పుడు ఇంటర్నెట్ వాడాలన్నా పోలీసుల పర్మిషన్ కావాలన్న నిబంధన పెద్ద శిక్ష అని చెప్పాలి. బెయిల్ మీద బయటకు వచ్చిన రవి ప్రయాణం ఎటువైపు అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. తండ్రి అసహించుకున్నా కనీసం ఇప్పుడైనా ఇంటికి వెళ్లి బుద్ధిగా ఉంటాడా? లేక తనకున్న టెక్నాలజీ, తెలివితేటలతో మళ్లీ ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చూసుకుంటాడా? లేక మళ్లీ అదే చీకటి లోకంలోకి అడుగు పెడతాడా? ఐబొమ్మ వంటి వెబ్సైట్ల వల్ల సినిమా ఇండస్ట్రీ కుదేలైపోతుంటే రవి వంటి వారు నకిలీ గుర్తింపులతో కోట్లు గడించి నేటి సైబర్ నేరాల తీవ్రతను సూచిస్తోంది. ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. రవి భవిష్యత్తు పోలీసుల నిఘాలో, కోర్టు తీర్పుల మధ్య నలిగిపోతుంది. ఒక సామాన్యుడి తెలివితేటలు సన్మార్గంలో ఉంటే గొప్ప ఆవిష్కరణలు పుడతాయి. అదే రవిలాగా అడ్డదారి పడితే చివరికి మిగిలేది కటకటాలు, కన్నవారి చీత్కారాలు మాత్రమే. ఐబొమ్మ రవి జీవితం నేటి తరం యువతకు ఒక హెచ్చరిక లాంటిది.